నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఎప్పట్లాగే ఒక కొత్త వెంచర్ ని పరిచయం చేయడానికి రియల్ ఎస్టేట్ టీవీ సిద్ధంగా ఉంది. సో ప్రస్తుతం మనం వాసవి శాండిల్ కౌంటీ ప్రమోటెడ్ బై 369 రియల్టర్స్ వారి వెంచర్ లో ఉన్నాము. మరి వెంచర్ డీటెయిల్స్ ఏంటి, ఈ వెంచర్ కున్న హైలైట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి 369 రియల్టర్స్ ఎండి వెంకట్ గారు తెలియజేస్తారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మనం ఎక్కడున్నాం ఎగ్జాక్ట్ గా? ఇప్పుడు విజయవాడ హైవే ఫేసింగ్ లో ఉన్నాం మేడం, నార్కట్పల్లి విలేజ్ కానుకొని. సో 96 acres వెంచర్ ఇది. శ్రీగంధం ప్లాంటేషన్ కలిగిన వెంచర్ ఇది. శ్రీగంధం ప్లాంటేషన్ ఆల్రెడీ ఈ వెంచర్ లో ఉంది. సో జనరల్ గా శ్రీగంధం ప్లాంటేషన్ కనుకుంటే అది ఫార్మ్ ల్యాండ్ ఏమో అని అనుకుంటారు. ఇది ఫార్మ్ ల్యాండ్ అంటే లేదండి, నాలా కన్వర్షన్ అయిపోయింది మనకి. సో మనకి సబ్ రిజిస్ట్రార్ దగ్గరనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓపెన్ హౌస్ ప్లాటింగ్ ఇది. డిటిసిపికి వెళ్లి పర్మిషన్ తీసుకోలేదు అంటే ఇమీడియట్ గా 3 years లోపు టోటల్ డెవలప్మెంట్స్ ఇవ్వాలి. ఇంటర్నల్ గా ఏమైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలో అవన్నీ డెవలప్ చేసి మనం మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేయించుకొని ఫైనల్ ఎల్పీ తెచ్చుకోవాలి. బట్ అలా తెచ్చుకోవడం వల్ల ఈ ఏరియా డెవలప్ అవ్వడానికి మినిమం ఒక 8 to 10 years పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే. సో అప్పటి వరకు ఈ రోడ్లు అనేటివి, ఎలక్ట్రిసిటీ అనేది, డ్రైనేజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాకుండా కస్టమర్ కి సెకండ్ బెనిఫిట్ ఏం చేయొచ్చు అని ఆలోచించి రోడ్లు వేయకుండా ఈ ప్లాంటేషన్ పెట్టి ఈవెన్ 33 feet రోడ్లలో కూడా ప్లాంటేషన్ ఇచ్చి, సో అందులో కూడా 60% వాళ్ళకి షేర్ ఇచ్చి సెకండ్ బెనిఫిట్ ఇవ్వడం కోసం మనం ఇది చేస్తున్నాం. సో ఫార్మ్ ల్యాండ్ అయితే కాదు. ఈ వెంచర్ హైలైట్స్ ఏంటి? ఈ వెంచర్ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఈ వెంచర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా 3.5 years ప్లాంటేషన్ ఉంది. దీంట్లో 3 years అయిపోయింది ఆల్రెడీ మొక్కలు పెట్టి 3.5 అంటే ఇది టఫ్ స్టేజ్ అనమాట. 3 years అనేది చాలా టఫ్ స్టేజ్ శ్రీగంధం ప్లాంటేషన్. అంటే చిన్న పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, ఈ మొక్కలను ఎలా కాపాడు, దానికంటే 10 times టఫ్.